హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం. ఫ్రెండ్స్, ఈరోజు మేము సంక్రాంతి సందర్భంగా మా అందరూ వచ్చారు. మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది, మా పెద్దన్నోళ్ళు తప్పితే. సో ఫ్రెండ్స్, మా బావగారు కూడా వచ్చాడు. సంక్రాంతి పండుగ కొత్త అల్లుడు వచ్చినట్టు మా బావగారు రాత్రి వచ్చారు. అందుకే ఈరోజు మా బావగారి కోసం, మా ఫ్యామిలీ కోసం మంచి బిర్యానీ వండబోతున్నాము. అది ఎలా వండుతాం ఏంటనేది మేము ఈ వీడియోలో చూపిస్తాము. ఫుల్గా చూడండి. మా ఫ్యామిలీని కూడా చూపిస్తాను. చాలా సంతోషంగా ఈ సంక్రాంతి బాగా జరుపుకోవాలని మాతో పాటు మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. పొయ్యి మండకపోతే అలా ఊదుకోవాలి. గ్యాస్ మీద అయితే బాగా టేస్ట్ మండిందిలే. డేక్ష హీట్ ఎక్కిన తర్వాత మనం నూనె పోసుకుందాం. మూర్ఖంగా ఇలా పళ్ళతో లాక్కుంటే పళ్ళు లూజ్ అవుతాయి. అందుకనే కత్తెరతో కట్ చేసుకోండి. ఓకే, చెప్తా ఫ్రెండ్స్. నూనె అయితే హీట్ ఎక్కింది బాగా. ఉల్లిపాయలు వేసుకుందాం. తగినంత వేసుకోవాలి, కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు మనం దాన్ని వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు ఎంతసేపు బాగా వేగితే పలావ్ అనే అంత టేస్ట్గా వస్తుంది. దీంట్లో మనం అన్ని పచ్చిమిరకాయలు వేసుకుందాం, కట్ చేసిన పచ్చిమిరకాయలు. పొగ కలర్లో పడుతుంది, అందుకే మనం మాట్లాడలేకపోతున్నాను. కొంచెం ఇటు సరిపోద్ది. ఇంకా పొద్దున్నే కావటం వల్ల మంచు కురిసింది. మంచు కురవటం వల్ల పొలంలో కొంచెం మెత్తబడ్డాయి, అందుకనే పొగ వస్తుంది కలర్లో. మీరైతే మీరు చేసినప్పుడు బాగా ఎండగా ఉన్నప్పుడు బాగా పుల్లలు ఆరబెట్టుకొని ఆ తర్వాత పొయ్యి మంట వేసుకోండి, లేదంటే గ్యాస్ మీద వండుకోవచ్చు మీ ఇష్టం. అన్ని మనం టమాటా ముక్కలు వేసుకుందాం. ఈ మొత్తం వేయొచ్చు, కానీ కొంచెం కూరలో కావాలి కదా, అందుకే పక్కన ఉంచా. వేసుకున్న తర్వాత యాపిల్ ఆ ఇంట్లో పెట్టేసి అమ్మకి పో, మీరు అమ్మకి అత్తకి పిల్లలు ఇది కలుపుకోవాలి. టమాటాలు కూడా మగ్గాలి బాగా. సంక్రాంతి కొత్త అల్లుడు వచ్చాడని చెప్పేసి కొత్త అల్లుని చూపించకుండా వాడే చూసుకుంటానని చెప్పుకుంటున్నారు అనుకుంటున్నారు కదా. లేదు, మా వాళ్ళందరూ మంచి పనులు బిజీగా ఉన్నారు. గోంగూర కొత్తున్నారు వాళ్ళు. చూడండి ఒకసారి. రెడ్ షర్ట్ అతను మా అన్నయ్య, ఆ బ్లాక్ షర్ట్ అతను మా బావగారు. కొత్త అల్లుడు, సంక్రాంతికి అల్లుడు, సంక్రాంతి కొత్త అల్లుడు అనమాట. ఇదిగో మక్క గోంగూరకు వస్తుంది. అది పక్కన మా పెదనాన్న కొడుకు. అటు చూపి, అదిగో మా బాబాయ్ కొడుకు అతను. మక్కాయి సంక్రాంతి అల్లుడు చూపి అమ్మ. అద్దెగో సంక్రాంతి అల్లుడు. సంక్రాంతి అల్లుడి కోసం నాటుకోడి తీసుకొద్దాం అనుకున్నాము, కానీ దొరకలేదు. ఇటు చూపి నాటుకోడి దొరకలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అందరూ కోళ్ళు కొనుక్కుపోయారు. కోడి పందాల కోసం అని చెప్పేసి కోళ్ళు కొనుక్కుపోయారు. అందుకే బాయిలర్ కొని తీసుకొచ్చాము 2 కిలోలు. ఫ్రెండ్స్, ఒకసారి మా పిల్లల మొత్తం చూపిస్తా, చూడండి ఒకసారి. అందరం పిలుస్తారు అబ్బాయి. ఫ్రెండ్స్, ఇదంతా మగ్గాయి. దీని తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకుందాం. అలా వాసన బయట కుక్కలు వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మిరాకిల్ ఏందో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వచ్చే స్మెల్ ఉంటుంది, బా అదిరిపోయింది. అసలు మామూలుగా ఉండదు. జరగండి, వెనక్కి రమ్మా. ఒకటి ఒకసారి ఏం పోతారు. ప్రతి ఒక్కసారి నేను పలావ్ వండినప్పుడు చెప్పేదే, ఏ గ్లాస్తో అయితే దేంతో అయితే మీరు నీళ్ళు బియ్యం పోసుకుంటారో దానికి నేను ఈ గ్లాసుకి ఒక గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు పోస్తాను అనమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని బియ్యం పోసుకోండి, గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి. అప్పుడే మీకు క్వాంటిటీ బాగుంటుంది. కొంచెం మిరియాలు వేసుకుందాం. మిరియాలు తింటే చాలా మంచిది.
మిరియాలు వేసుకున్నాం. తగినంత కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట బిర్యానీ. బిర్యానీ కాదులే, పలావ్. తగినంత కల్లుప్పు తిప్ప. అదిగో ఈ అబ్బాయి మా మేనల్లుడు, ఈ అబ్బాయి మా మేనల్లుడు, ఈ అబ్బాయి మా అన్నయ్య కొడుకు, మా అబ్బాయి కొడుకు. పొగ కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇలా తెరలాలి, బాగా తెరిలిన తర్వాత మనం దీంట్లో రైస్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ వాటర్ అయితే బాగా తెరిలింది బిర్యానీకి, మనం దీంట్లో రైస్ వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలి. రైస్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం, ఇలా ఇలా తిప్పుకుందాం. ఎందుకంటే మొత్తం కింద నుంచి బాగా కలిసిద్ది అనమాట. ఉడికితే ఇత్తులు ఉండకుండా బాగుంటుంది. ఒక 5 నిమిషాల్లో మొత్తం ఉడికిపోద్ది. అప్పుడు మనం ఉడికిన తర్వాత చూపిస్తాం మళ్ళీ ఇంకోసారి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో ఈ పువ్వు మా చిన్నపిల్లది, ఈ చెట్టు మా చిన్నపిల్ల వేసుకుంది. ఇది పసుపు పువ్వులు కాసినాయి. తిప్పలేదా? చెప్పాలి బిర్యానీ. ఫ్రెండ్స్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇందాక బిర్యానీ చెప్పా కదా, బాస్మతి బియ్యం లేవు కాబట్టి పలావ్ అయింది. ఒకసారి దీన్ని చూపిస్తాను చూడండి. ఇదిగో బాస్మతి బియ్యం లాగానే పొడుగు వచ్చేసింది. బాగుంది, అయిపోయింది. మాసం పెడితే అంటారేమో, నీళ్ళు పోయాకేమో ఇది నలగట్ల. ఫ్రెండ్స్ ఇదిగో మా పిల్లలు సంక్రాంతి పండుగ అందరూ వచ్చాము. ఇదిగో మంచిగా బిర్యానీ చేసుకుంటున్నాము, ప్రశాంతం తింటున్నాము. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ సంక్రాంతి పండుగకి ఇలాగనే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి చెప్పండి. హ్యాపీ సంక్రాంతి.